కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం. బీఆర్ఎస్, మజ్లిస్, సిపిఐ మద్దతు. చర్చ సందర్భంగా రేవంత్, కేటీఆర్ మధ్య వాగ్వాదం. బీజేపీ సభ్యుల వాకౌట్. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించిన సీఎం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిందంటూ నిరసించింది. కేంద్రం వెంటనే బడ్జెట్ను సవరించి తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై బుధవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విస్తృతంగా చర్చించారు. ప్రధాని, కేంద్ర మంత్రులను, సీఎం, రాష్ట్ర మంత్రులు పలుమార్లు కలిసి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చట్టం ప్రకారం రావాల్సిన నిధులతో పాటు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోకుండా వివక్ష చూపిందని సభ పేర్కొంది. కేంద్రం వైఖరిపై కాంగ్రెస్ సభ్యులు ధ్వజమెత్తగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎండగట్టారు. తీర్మానానికి మజ్లిస్, సిపిఐలు మద్దతు తెలిపాయి. బీజేపీ వాకౌట్ చేసిన చర్చ సందర్భంగా వేడి వాదనలు జరిగాయి. అధికార విపక్ష సభ్యులు సవాలు ప్రతి సవాలు చేసుకున్నారు. తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. చర్చను ప్రారంభించిన సీఎం ఉదయం ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అంశంపై చర్చను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంపై ఇంత కక్ష, విభజన హామీలను విస్మరించిన మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తోంది. ప్రధానిని 3 సార్లు కలిసినా ఫలితం లేదు. రాష్ట్రంపై కేంద్ర వైఖరి ప్రజలకు తెలియాలని శాసనసభలో తీర్మానం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అంతులేని వివక్ష ప్రదర్శిస్తోందని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విభజన హామీల అమల్లో నిర్లక్ష్యం వహించిందని, రాష్ట్ర హక్కులకు భంగం కలిగించిందని, నిధుల కేటాయింపులో వివిధ అనుమతులు ఇవ్వడంలో తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. బడ్జెట్లో వివక్షపై పోరాటానికి మద్దతు. అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తమది ప్రజల పక్షంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఉద్ఘాటించారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు.